బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి కలెక్టరేట్కు వచ్చిన ఒక మహిళ తాను ఐఏఎస్ అంటూ హంగామా సృష్టించింది. తనకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు నకిలీ ఉత్తర్వులను చూపించింది. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నెల 2 నుంచి సెలవులో ఉన్నారు. నిజామాబాద్ కలెక్టర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మంగళవారం హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహాన్ అనే ఒక మహిళ కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి కలెక్టరేట్కు వచ్చింది. ఆ సమయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ పర్యటన నిమిత్తం బాన్సువాడ డివిజన్కు వెళ్లాడు. కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు, నా ఛాంబర్ ఎక్కడ, నా కుర్చీ ఏది అంటూ ఓ మహిళ కలెక్టరేట్లో హల్చల్ చేసింది. సదరు మహిళ వచ్చిన సమయంలో ఉన్నతాధికారులు ఎవరు కలెక్టరేట్లో అందుబాటులో లేరు. విషయాన్ని డిఆర్ఓకు ఫోన్ ద్వారా తెలపగా ఆయన వచ్చేసరికి సదరు మహిళ కారులో కుటుంబ సభ్యులతో వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే 2 రోజుల తర్వాత జాయిన్ అవుతా అని సమాధానం ఇచ్చింది. దాంతో సీసీ కెమెరాల ద్వారా తూఫాన్ వద్ద ఆమె ఆచూకీని కనుక్కున్నారు. డిఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఉన్నట్లు సమాచారం అందుతోంది. పోలీసుల విచారణలో సదరు మహిళ కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమై పరీక్షలు రాస్తూ ఉన్న ఉద్యోగంలో రావటం లేదని చెప్పినట్లుగా తెలిపింది. ఉద్యోగం రాకపోయేసరికి తండ్రి బాధపడుతున్నాడని, తన తండ్రిని సంతోషపించేందుకే ఫేక్ లెటర్ ద్వారా కలెక్టర్ పోస్టింగ్ వచ్చిందని నమ్మించినట్లుగా సమాచారం అందుతోంది. కామారెడ్డి కలెక్టరేట్కు వచ్చిన ఒక మహిళ తాను ఐఏఎస్ అంటూ హంగామా సృష్టించింది. తనకు ఇన్ఛార్జ్ కలెక్టర్గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించినట్లు నకిలీ ఉత్తర్వులను చూపించింది. కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ నెల 2 నుంచి సెలవులో ఉన్నారు. నిజామాబాద్ కలెక్టర్కు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. మంగళవారం హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహాన్ అనే ఒక మహిళ కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి కలెక్టరేట్కు వచ్చింది. ఆ సమయంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ పర్యటన నిమిత్తం బాన్సువాడ డివిజన్కు వెళ్లారు. ఇక కలెక్టర్గా పోస్టింగ్ ఇచ్చారు, నా ఛాంబర్ ఎక్కడ, నా కుర్చీ ఏది అంటూ మహిళ కలెక్టరేట్లో హల్చల్ చేసింది. ఇక సదరు మహిళ వచ్చిన సమయంలో ఉన్నతాధికారులు ఎవరు కలెక్టరేట్లో అందుబాటులో లేరు. విషయాన్ని డిఆర్ఓకు ఫోన్ ద్వారా తెలుపగా ఆయన వచ్చేసరికి సదరు మహిళ కారులో కుటుంబ సభ్యులతో కూడా వెళ్ళిపోయింది. ఫోన్ చేస్తే 2 రోజుల తర్వాత తిరిగి జాయిన్ అవుతా అని సమాధానం ఇచ్చింది. దాంతో సీసీ కెమెరాల ద్వారా తూఫాన్ వద్ద ఆమె ఆచూకీని కనుక్కున్నారు. డిఆర్ఓ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో సదరు మహిళ కాంపిటేటివ్ పరీక్షలకు సన్నద్ధమై పరీక్షలు రాస్తూ ఉన్న ఉద్యోగాలు రావటం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఉద్యోగం రాకపోయేసరికి తండ్రి బాధపడుతున్నాడని తెలిసి తన తండ్రిని సంతోషంగా ఉంచేందుకు ఫేక్ లెటర్ ద్వారా కలెక్టర్ పోస్టింగ్ వచ్చిందని కూడా నమ్మించినట్లుగా సమాచారం.